కాంగ్రెస్ పార్టీ విధానాలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. హెచ్ఐఎల్టీపీ పేరుతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీకి లెటర్ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండగట్టు అగ్ని ప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. హెచ్ఐఎల్టీపీ పేరుతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ పాల్పడిందంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై రాహుల్ మౌనం ఆమోదానికి సంకేతమని తెలిపారు. ఒకవేళ రాహుల్ స్పందించుకుంటే 5 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లే భావించాల్సి వస్తుందన్న కేటీఆర్, తెలంగాణ ప్రజల ఆస్తిని కాంగ్రెస్ కు ఏటీఎంగా మారుస్తామంటే ఒప్పుకోమని లెటర్లో పేర్కొన్నారు. కొండగట్టు అగ్ని ప్రమాద ఘటనపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి 30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఫోన్ చేసి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకోమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పనులు వెంటనే మొదలు పెట్టకపోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడతామన్నారు. యాసంగిలో సాగు చేసిన భూమికే రైతు బంధు అనే సాకుతో 70 లక్షల ఎకరాలకు ఎసర పెట్టారని ఆరోపించారు. సోయా మొక్కజొన్నలు కొనుగోలు చేసి 48 రోజులు దాటినా చిల్లి గవ్వ ఇవ్వలేదన్నారు. ఇవాళ నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు హరీష్. పంట మార్పిడి చేయొద్దు, ఎప్పుడు వరి ఇవ్వమంటారు. ఇప్పుడు 2 సార్లు రావాలంటే ఏం చేయాలి? వానకాలం వరి, యాసంగి వరి ఎత్తనే రైతు బంధు వస్తుంది. ఇక కందులు వేయొద్దు, చెరుకు వేయొద్దు, మిరప పెట్టద్దు, పత్తి పెట్టద్దు అన్నట్టు నీ పాలసీ ఏంటిది? నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నాను. మొన్న వానకాలం 1,46,00,000 ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు యాసంగి కూడా 1,46,00,000 మందికి ఇస్తావా? సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు. దీని మీద ముఖ్యమంత్రిగా నీ విధానం ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ముద్విన్ గ్రామానికి చెందిన బీజేపీ కీలక నాయకులు మూకుముడిగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కూటికి చేరారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి.